విజయవాడ పోరంకిలోని క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైంది. సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ కె హేమకృష్ణ సాయి నేతృత్వంలో డాక్టర్ల బృందం తొలిసారిగా భారతదేశంలో ఎఆర్టిక్ రూట్ ఎనార్ట్మెంట్ వయా బోర్డింగ్ టెక్నిక్తో పాటు 3 వాల్యూలపై శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమకృష్ణ సాయి 2021లో ప్రవేశపెట్టిన బోయాంగ్ టెక్నిక్ ద్వారా ఇది నిర్వహించడం భారతదేశంలో ఇదే తొలిసారి అన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్న డాక్టర్ హేమకృష్ణ సాయితో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్. డాక్టర్ భూపాల్ మాట్లాడుతున్నాను. ఇక్కడ కార్డియాలజిస్ట్ని నేను. ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు సంవత్సరం 2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు. ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనుకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ హాస్పిటల్స్ ఒక అరుదైన ఘనతను సాధించింది. విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కార్డియాక్ విభాగంలో బోయింగ్ టెక్నిక్ తో ఒక సర్జరీని అయితే విజయవంతంగా కంప్లీట్ చేసింది. మరి ఆ సర్జరీ వివరాలు ఏంటో డాక్టర్ హేమకృష్ణ సాయి గారు ఉన్నారు. సార్ చెప్పండి, క్యాపిటల్ హాస్పిటల్ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక అరుదైన ఘనత సాధించిందని చెప్పవచ్చు. బోయింగ్ టెక్నిక్ తో ఇప్పటి వరకు అంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో జరిగిన ఒక సర్జరీ అయితే ఇక్కడ జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఒకసారి మా ప్రేక్షకులు. నమస్తే అండి. ఇప్పుడు బోయాంగ్ ఆపరేషన్ అనేది దాదాపుగా ఒక 4-5 ఆపరేషన్లు జరిగాయి మన దేశంలో. కాకపోతే బోయాంగ్ ఆపరేషన్తో పాటు అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంటు, మల్టిపుల్ వాల్వ్ రీప్లేస్మెంటు, ఎల్ఏ సైజ్ రిడక్షను, వాటితో పాటు ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్ రింగ్తో చేయటం అనేది, ఇట్లా 4 ప్రొసీజర్స్ కలిపి ఒకే పేషెంట్లో చేయడం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఈ ఆపరేషన్ ఎంచుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆవిడ వయసు 33 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వయసులో కనుక మనం ఈ ఆపరేషన్ చేయకపోతే, ఇది కాకుండా మనం ఏదన్నా ఇంకొంచెం రిస్క్ తక్కువ ఉండే ఆపరేషన్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా 4 లేదా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడకి ఇంకో ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో కార్డియాక్ సర్జరీలో ఈ సర్జరీనే చాలా కాంప్లెక్స్ సర్జరీ. ఈ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సెకండ్ సర్జరీకి వెళ్ళడం అనేది ఆ కాంప్లెక్సిటీని ఇంకా పెంచుతుంది, రిస్క్ ఇంకా పెంచుతుంది. సో సింగిల్ షాట్ సర్జరీగా ఒకే సర్జరీలో ఆవిడకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ట్రీట్ చేయాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత రిస్క్ అయినా సరే మన పేషెంట్తో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత రిజల్ట్ బాగుంది, మేము అనుకున్న ప్రకారంగా జరిగింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ద రిజల్ట్ అండ్ షీఈస్ డూయింగ్ గుడ్ రైట్ నౌ. ఆవిడ రావడమే అంటే ఆ ప్రాబ్లంతోనే వచ్చారా, లేకపోతే అంటే మీరు అన్నట్టు 3 గదులు కూడా మూసిపోయాయని చెప్పారు. సో అంటే రావడం ఆ ప్రాబ్లంతోనే వచ్చారా? ఇంతకు ముందు ఎక్కడైనా చూయించుకొని ఇలా సెట్ అవ్వలేదు మీ దగ్గర సంప్రదిస్తున్నామని చెప్పారు? 5 yearsగా విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఫాలోఅప్లో ఉన్నారు. అక్కడ సర్జరీ చేయడం బాగా రిస్క్ ఎక్కువ అని చెప్పడం వల్ల అక్కడ హాస్పిటల్ యాజమాన్యం కూడా సర్జరీ వద్దు, మెడిసిన్స్తో ఉన్ననాళ్ళు మనం మేనేజ్ చేద్దాం అన్న పద్ధతిలో 5 to 6 years నుంచి మెడిసిన్స్ ఇస్తున్నారు ఆవిడకి. కాకపోతే మెడిసిన్స్లో ఆవిడకి పూర్తి ఉపశమనం అనేది కలగలేదు కాబట్టి వాళ్ళు ఇతర హాస్పిటల్స్కి వెళ్తే బయట డాక్టర్స్ చెప్పారు, ఇట్లాగా క్యాపిటల్ హాస్పిటల్లో డాక్టర్ హేమకృష్ణ ఉన్నారు, వాళ్ళని కలవండి, మేబీ ఆయన రిస్కీ కేసులు ఎక్కువ చేస్తారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు నాకు రెఫర్ చేయడం జరిగింది. వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి ఏ ఆపరేషన్ అయితే బెస్ట్ అనే అవకాశం ఉందో, రిస్క్ అనేది ఉంది బట్ స్టిల్ బెస్ట్ ఆప్షన్ అదే కాబట్టి మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ఎన్ని డేస్లో ఆపరేషన్ జరిగింది అండ్ ఆవిడ కోలుకోవడానికి కూడా ఎంత టైం పట్టింది? ఆపరేషన్ అనేది ఒక రోజులో జరిగిందండి. మార్నింగ్ మనం ఆల్మోస్ట్ ఒక 9 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 o'clock వరకు జరిగింది ఆపరేషన్. ఆల్మోస్ట్ 6 to 7 hours ఆపరేటింగ్ టైం ఉండింది. ఆపరేషన్ అయిన తర్వాత ఆవిడని 12 daysలో డిశ్చార్జ్ చేసాం. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫాలోఅప్కి వచ్చారు. ఎర్లీ రికవరీ ఈజ్ వెరీ గుడ్, వీఆర్ ఆల్ హ్యాపీ విత్ ఎర్లీ రిజల్ట్స్. డిలేడ్ రికవరీ అంటే ఇనీషియల్ 3 monthsలో వచ్చే రికవరీ, బోన్ హీల్ అయ్యి ఇంకా పేషెంట్ నార్మల్గా అన్ని పనులు ఆవిడ చేసుకోగలగడానికి ఒక 2 to 3 months పడుతుంది. 2 to 3 monthsలో షీల్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఆల్ హర్ డ్యూటీస్ ఆన్ హర్ ఓన్. ఇంత చిన్న వయసులో అలాంటి సర్జరీలు చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అసలు ఆవిడ కండిషన్ చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చిన్న వయసులో ఎందుకు అంత ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకుంటున్నారు? అంటే ఆవిడకి ఇది వయసుతో సంబంధం లేని ప్రాబ్లం అండి. ఇది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది చిన్న వయసులో ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల మన బాడీలో దాని యొక్క రియాక్షన్ 3rd decade 4th decade అంటే 30వ
30లో కానీ 40లో కానీ దాని రియాక్షన్ అనేది కనిపిస్తుంది. రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఇది ఇంకా మన దేశంలో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో రొమాటిక్ హార్ట్ డిసీజ్ దాదాపు ఇరాడికేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మన దేశంలో తగ్గుతున్నాయి. ఇంకా ఒక దశాబ్దం ముందు కాలం కంటే ఇప్పుడు ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఇన్సిడెన్స్ తగ్గింది. ఇంకా శానిటైజేషన్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ కేర్ కానివ్వండి, ఇవన్నీ డెవలప్ అయ్యే కొద్దీ ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ని మన దేశంలో కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయొచ్చు. ఇంతకు ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా, లేదంటే మొట్టమొదటిగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడిప్పుడే ఏమైనా వస్తూ ఉన్నాయా ఇండియాలో? లేదమ్మా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నాయి. సో ఈ డిసీజ్ పాతదే, కాకపోతే దానికి అప్రోచ్లో మనం వెళ్ళిన అప్రోచ్ కొత్తది. సో డిసీజ్ ఈజ్ నాట్ రేర్, డిసీజ్ ఈజ్ కామన్. బట్ ఇలా 4 వాల్వ్స్ 3 వాల్వ్స్ ప్రాబ్లం రావడం, ఒక వాల్వ్ చిన్నగా ఉండటం అనేది అంత అరుదుగా చూడడం. ఈ ప్రొసీజర్ కూడా అరుదుగా జరగదు. సో డిసీజ్ అంత రేర్ కాకపోయినా మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రొసీజర్ బాగా రేర్. సో మొత్తంగా బోయింగ్ టెక్నిక్ తో ఈ సర్జరీ అయితే కంప్లీట్ చేశారు విజయవంతంగా. ఈ క్యాపిటల్ హాస్పిటల్స్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సర్జరీని అయితే కంప్లీట్ చేసి పేషెంట్ కి ఒక లైఫ్ ని ఇచ్చారని చెప్పుకోవచ్చు. పేషెంట్ కూడా ఇప్పుడే ఇక్కడ మనం చూసాము, ఆవిడ కూడా ఉపశమనం కలిగిందని కూడా ఆవిడ మాటల్లో అర్థమవుతుంది. అంటే ఆవిడ మాట్లాడలేకపోయినా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి విచ్చేసి వాళ్ళు ఫస్ట్ విజిట్కి వచ్చారు. ఆవిడ కండిషన్ కూడా చాలా బాగుందని కూడా, ఇంకో 2-3 monthsతో కూడా ఆవిడ కోలుకుంటుందని కూడా డాక్టర్ హేమ సాయి కృష్ణ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.